హామీలు 66 అబద్ధాలు. ఈ విధానం దాదాపు 75 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రజలు ఇట్లే దేశ ప్రజలు వంచన చేస్తూ ఉంది. మరి గతంలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని తెలంగాణ ప్రజలు మోసం చేస్తూ ఉంది. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి చూస్తూ ఉన్నాం, కర్ణాటక పరిస్థితి చూస్తూ ఉన్నాం. చాలా మహారాష్ట్ర ప్రజలైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఏమాత్రం కూడా నమ్మకుండా ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేయడం జరిగింది. మరి మా డిమాండ్ కూడా ఒకటే, మహిళలకు ఇచ్చిన పెన్షన్ ఏమైంది? 2,200 రూపాయలు ఇస్తా ఉన్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు. ఆటో డ్రైవర్లకు పెన్షన్ ఇస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ జరగకుండా మోసం చేసుకుంటూ సిగ్గు లేకుండా ఇంకా పూర్తిగా సంవత్సరం జరిగింది. ప్రజా వారోత్సవాల పేరుతో విజయ సమరాలు చేసుకుంటా ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి, కార్మికుల ఆత్మహత్యలు పెరిగినాయి. వీటన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలకు సపోర్ట్ రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు చేస్తూ ఉంది కనుక ప్రజలు కూడా గమనించాలి. ఈ రాష్ట్రానికి గద్ద దిగే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఏ పరిశ్రమ ఇష్టం తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.